ప్రజలకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా 4సారి రేట్లు పెంచడంతో సామాన్యులపై అదనపు భారం పడుతుందని ఆగ్రహం చెందారు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వడ్డింపులతో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల బాంబు పేలింది. ఈసారి ఏకంగా లీటర్ పెట్రోల్పై ₹2.84, డీజిల్పై ₹2.86 పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. ఈ పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకొచ్చాయి. 10 రోజుల్లో వరుసగా 4 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి కంపెనీలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన పెట్రోల్ ధరలతో జనం అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లాల్లో పెట్రోల్ రేట్లు పెరగడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులపై మోయలేని భారం వేస్తున్నారని ఫైర్ అయ్యారు. అడ్డగోలుగా 4 సార్లు పెంచితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. డీజిల్ పెంపుతో వరి ధాన్యం తరలించడానికి కూడా లారీలు రావట్లేదని, వచ్చినా అదనపు భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఈ పెట్రోల్ పెంచడానికి కారణమేంది? మా లారీలు వస్తలేవు. పెట్రోల్ ఈ నెల రోజులలో 4 సార్లు పెంచిండ్లు. ఎందుకు పెంచాలి? మా సామాన్యుల బతికేంది? మా కథ ఏంది? మేము ఎట్లా బతుకుడు? అన్ని రేట్లు పెట్టినాక మేము ఎలా బతకాలి? మాకు లారీలు అందుబాటులో ఒక్కొక్క లారీకి ₹5 చొప్పున తీసుకొని సంచికి ₹5 తీసుకుంటున్నారు. వాళ్ళు పెట్రోల్ ధరలు పెరిగినందుకు రామంటున్నారు. మా పరిస్థితి ఏంది? పెట్రోల్ ఒక్కటే కాదు, దీనివల్ల ప్రతి ఒక్క వస్తువు పెరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగిందని లారీ వాళ్ళు ఏం చేస్తారు, మాకు ట్రాన్స్పోర్టింగ్ పెంచమంటారు. దానివల్ల ప్రతి ఒక్క చిన్న పేద కుటుంబాలందరికీ ప్రతి విషయంలో ప్రాబ్లం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఎందుకు ఇది చర్య తీసుకుంటలేదో మరి. అందుకే కావచ్చు మరి పెట్రోల్ పెంచుతామని మొదలు తెలిసే మొన్న మోడీ గారు చెప్పారు ఏమని, మీరు వాహనాలు నడపకండి, మీరు ట్రాన్స్పోర్ట్ సేవ యూజ్ చేయండి, మీరు బంగారం కొనకండి. ఎందుకు ఇది అంటే ముందు సూచన, హెచ్చరికనా? దేశంలో మే నెలలో ఇంధన ధరలు పెరగడం ఇది 4సారి. తొలిసారి మే 15న పెట్రోల్పై ₹3 పెంచిన ప్రభుత్వం రెండోసారి 90 పైసలు పెంచింది. ఈ నెల 23న 87 నుంచి 94 పైసలు పెంచింది. ఇవాళ 4సారి ₹2.84 పెంచింది. మొత్తంగా కేవలం 10 రోజుల్లోనే ₹8కు పైగా పెరిగింది. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల టైంలో దేశంలో సరిపడా చమురు నిల్వలున్నాయని తెలిపింది కేంద్రం. కానీ ఎలక్షన్స్ ముగియగానే వరుసగా రేట్లు పెంచుతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు వరుస పెంపుతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వస్తువుల ధరలు పెరిగాయి. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో సీఎన్జీ, పీఎన్జీ ధరలు కూడా పెరగడంతో అన్ని రకాల ఖర్చులు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. వరుసగా రేట్లు పెంచుతూ ఉండటంపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట 1-2 సార్లు పెంపుతో సైలెంట్ గా ఉన్న జనం 10 రోజుల్లోనే 4 సార్లు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారని మండిపడుతున్నారు.